జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ముందడుగు 3 కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగన్న మెట్లబావి అభివృద్ధికి 1 కోటి రూపాయలు. పోచారం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి బోట్ రైడ్ కాటేజీ నిర్మాణం కొరకు 2 కోట్ల నిధులు మంజూరు. 1000 సంవత్సరాల చరిత్ర గల తాండూరు గ్రామంలోని త్రిలింగ రామేశ్వర ఆలయ అభివృద్ధిలో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణం కొరకు 25 లక్షల నిధులు మంజూరు. భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణం కొరకు 5 లక్షల నిధులు మంజూరు. ఎల్లారెడ్డి అసెంబ్లీ పర్యాటక శాఖ మంత్రి మరి జూపల్లి కృష్ణారావు గారితో పాటు ఎంపీ సురేష్ శెట్కర్ గారు, కలెక్టర్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మండలాధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఎల్లారెడ్డి వెనుకబడ్డ ప్రాంతం, నోచుకొని ప్రాంతం. మరి ఇట్లాంటి ప్రాంతానికి ఎంతో ఒకప్పటి సంపద, మన పూర్వీకుల సంపద ఉన్నది. ఆ సంపదను వెలికితీసి లింగంపేట బావి, నాగన్న బావి 300 సంవత్సరాల కిందట ఆ బావి కట్టడం పట్టింది. ఈరోజు పర్యాటక శాఖ మంత్రి గారు ప్రత్యేకంగా మరొక 3 కోట్లు ఇచ్చి ఈరోజు నాగన్న బావిని కూడా పునరుద్ధరించి కాటేజీలు కట్టించి పర్యాటక కేంద్రం చేస్తామని చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా పోచారం ప్రాజెక్టు ఇది ఎంతో రైతులకు గాని ఈ ప్రాంతానికి గాని బోటింగ్ పెట్టి పర్యాటక శాఖ చేయాలని చెప్పి నేను ఎలక్షన్ లో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం. దానివల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీతోని అందరం కలిసి ఈ రోజు పర్యాటక శాఖ మంత్రిని తీసుకురావడం జరిగింది. మరి వారితో పాటు అందరం కలిసి కూడా బోట్ లో వెళ్లి చూడడం జరిగింది. మరి దీనికి ఇమీడియట్ గా ఈ గెస్ట్ హౌస్ గాని ఉండడానికి గాని 2 కోట్లు ఇస్తుందని చెప్పేసి కూడా మరి పర్యాటక శాఖ మంత్రి చెప్పడం. మరి 4 లేన్ల లోడ్ కూడా చేస్తా ఉన్నాం. మెదక్ నుంచి గోపాల్పేట్ నుంచి ఎల్లారెడ్డి టు బోధన వరకు పోయేది కూడా 4 లైన్ల వరకు నడుస్తా ఉంది. తర్వాత 1000 సంవత్సరాల తాండూరు గ్రామంలో ఒకప్పటి చరిత్ర సృష్టించిన త్రిలింగేశ్వర స్వామి ఉన్నారు. మరి వారికి కూడా మరి నెక్స్ట్ టైం వచ్చి కూడా వారు కూడా ఫండ్స్ ఇచ్చి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా వారి కిందనే కృష్ణరావు కింద ఉన్నది. మరి త్రిలింగేశ్వర స్వామి కూడా వచ్చే సంక్రాంతి తర్వాత కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మరి దానికి కూడా 25 లక్షలతో వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ రోజు రావడం జరిగింది. 5 లక్షల రూపాయలతో కూడా మరి టాయిలెట్స్ కూడా ఈ రోజు కట్టించబోతున్నది. శివరాత్రి వరకు 1,00,000 మందితోని భోజనాలు పెట్టించి పెద్ద ఎత్తున త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో మరి పూజలు చేయాలని చెప్పి మేమందరం కూడా సంకల్పిస్తూ జరుగుతా ఉంది.